హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఆడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈరోజు ఆడియోలో ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నారంటే, ఇక్కడ అడ్వకేట్తో మాట్లాడిస్తాను, బ్రాంచ్కి రండి, బెంగళూరు రావాల్సి వస్తుంది, కోర్టుకు రావాల్సి వస్తుంది, మీకు ఈ సెటిల్మెంట్ అనేది 20% అబో అంటే 20% ఎప్పటికీ రాదు. వీళ్ళు చెప్పింది 40% 50% సెటిల్మెంట్ మాత్రమే చేసుకోగలుగుతాం. అంటే కస్టమర్స్కి ఇక్కడ రైట్సే లేవు, వాళ్ళు చెప్పిందే వేదం. ఎందుకంటే రికవరీ టీం, కలెక్షన్ టీం చేసే పరిణామాలు ఆర్బీఐకి విరుద్ధంగా, ఈ ఆర్బీఐని విరుద్ధంగా మాట్లాడే ఈ యాక్టివిటీస్ని కవర్ చేయడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి కోసమే కాన్మెంట్ ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క ఆడియో మీకు చాలా నాలెడ్జ్ ఇస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ ఆడియోలు స్టార్టింగ్లో వినేసి స్కిప్ చేసేస్తున్నారు. కానీ ఈ ఆడియో మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు విన్నారంటే కొన్ని పాయింట్స్, మీకు కావాల్సిన పాయింట్స్ దొరుకుతాయి. ఆ పాయింట్స్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ వచ్చే రికవరీ టీమ్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళతో ఎలా డిఫెండ్ చేయాలనేది మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవ్వరికి క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ తీసుకొని ఎగ్గొట్టొద్దండి. ఎందుకంటే మీ సివిల్ స్కోర్ అనేది జీవితాంతం మీకు కావాలి, మీకు మీ పిల్లలకి. ఇలా నిజమైన ప్రాబ్లంలో వెళ్ళి డిప్రెషన్ అండ్ సూసైడ్ చేసుకునే వాళ్ళ కోసమే ఈ వీడియోలు, ఆడియోలు అండ్ ఈ కాన్మెంట్ ఛానల్. వేరే ఏ ఉద్దేశంగా అంటే ఎగ్గొట్టడానికి కోసం చేయడానికి ప్లాన్స్, అలాంటి వ్యక్తులకి నేను గైడ్ కూడా చేయను, హెల్ప్ కూడా చేయను. మీకు అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ తీసుకొని మీరు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు, కట్టలేకపోతున్నారు, మీ మైండ్స్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మీరు పక్కకు తీసేసి కాన్మెంట్ ఛానల్ని కనెక్ట్ అయితే మీకు కన్ఫామ్గా గైడ్ చేస్తాను, ఎలా ఉండాలి, ఎలా చేయాలి. నేను క్రాస్ చెక్ చేస్తాను. ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మందికి మీరు అనుకోవచ్చు, డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడేస్తే అంత క్లియర్ అయిపోతాయి. బట్ ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ చాలా ఉంటాయి. దాన్ని ఫాలో చేసే వ్యక్తులకే నేను గైడ్ చేస్తాను. సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కాన్మెంట్ ఛానల్తో కనెక్ట్ అవ్వండి. సెటిల్మెంట్ మీకు చాలా తక్కువ పర్సెంట్లు చేపిస్తాను. కాల్ ఫార్వర్డింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇక్కడ. లేట్ చేయకుండా ఆడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. హలో, వెరీ గుడ్ ఈవినింగ్. ఏం మేడం, ఏమేందో చేసేస్తాను అంటున్నారు? మీ పక్కన ఎగ్జిక్యూటివ్ ఎవరు కూర్చున్నారు? ఏందేందో చేసేస్తాను, మాట్లాడేస్తాను, పంపించేస్తాను. రెస్పాండ్ అంటే ఒక మాట అర్థం చేసుకోవాలి. మనిషికి టచ్ అయ్యి కూడా లిఫ్ట్ అయి ఉంటుంది. ఆ లిఫ్ట్ అయినప్పుడు మాట్లాడడం లేదంటే దాని మీనింగ్ ఏమి? ఆటోమేటిక్ లిఫ్ట్ అయిందని అర్థం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కాల్ చేశాను కదా, నెక్స్ట్ లిఫ్ట్ చేశారా? అవును మేడం, జర్నీలో ఉన్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను, అది బై మిస్టేక్ అటెండ్ అయ్యింది. నా దగ్గరికి ఫైల్ వచ్చింది, 1వ తేదీ వచ్చింది. 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి మీకు. బట్ మీరైతే రెస్పాన్సే లేదు. రెస్పాండే లేదా? కాల్ హిస్టరీలో మీరు ఒక మాట మేడం, నాకు మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి. వేరే కాల్స్ ఉన్నప్పుడు మీ కాల్స్ వస్తే ఎలా అటెండ్ చేయమంటారు? సార్ రింగ్ అయినా కూడా లిఫ్ట్ చేయలేదు సార్, అది చెప్తున్నాను సార్. చెక్ చేయండి. ఇంకా ఆ బిట్వీన్ గ్యాప్ లో మరి ఎక్కడ లెఫ్ట్ రైట్ కూడా పోకూడదా? మీరు చెప్పేది ఎలా ఉందంటే 24 hours దాన్ని కట్టుకొని తిరగాలంటారు. రెస్పాన్స్ 100% అవుతాను. ఓకే సార్, ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ అవ్వలేదు ఇంకా. ఎంత ఉంది? 4420 సార్. ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ ఎంత ఉంది? టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 89,700 ఉంది. మినిమం వచ్చేసి 4,120 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ చెప్పండి నాకు. అవుట్ స్టాండింగ్ తర్వాత ప్రిన్సిపల్ చెప్పండి. చెప్పండి. 76,800 ఉంది. ఎంత? 76,800. 76,800. దీన్ని సెటిల్మెంట్ చేయాలి మేడం. అదే సార్, సెటిల్మెంట్కి నేను చెప్తాను ఎంత అమౌంట్ అవుతుందని. టోటల్ అవుట్ స్టాండింగ్ నుంచి సెటిల్మెంట్ వస్తుంది. 89,700 ఉంది ఇది టోటల్ అవుట్ స్టాండింగ్. 89,000 టోటల్ అవుట్ స్టాండింగ్ సార్ నేను చెప్పేది. అది మీకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 76,800 ఉంది. నేను సెటిల్మెంట్ చూసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను చెప్తాను. అలానే నేను 49,000 వస్తుంది సార్. ఎంత? 49,000. 49?
ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు? 45%. ఉమ్? 45. 45%? ఏ అమౌంట్కి? ప్రిన్సిపల్ అమౌంట్గా అవుట్ స్టాండింగ్ అమౌంట్గా? టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇస్తారు. ఎంత వేసుకున్నారు అవుట్ స్టాండింగ్? 89,700. 89,700. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే 49,000 వస్తుంది. 49,000 పే చేశారంటే మీ కార్డు క్లోజ్ అవుతుంది. నేను కార్డ్ క్లోజ్ చేస్తాను. మీకు వన్ షాట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను ఈఎంఐస్తో వేసి ఇవ్వన్నాడు కన్నా నేను ఈఎంఐస్తో వేసి 89,000కి 89,700 రూపీస్కి 20% సెటిల్మెంట్ చేయాలి మేడం. 20% చార్జ్ సెటిల్మెంట్ మీ కార్డుకి. ట్రై చేయండి. మేనేజర్కి ఇస్తాను, మేనేజర్తో మాట్లాడండి. ఓకేనా? ఇవ్వండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఫోన్ చేస్తే ఊరినే ఉలుకులేదు పలుకులేదు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉన్న పలుకులు ఏమంటే బండి మీద పోయేటప్పుడు లిఫ్ట్ టచ్ అయిపోతే మనుషులు మాట్లాడుకుంటే అర్థం చేసుకోవాలి సార్. నాకు తెలియదు కదా సార్. సార్ బండ్లో ఉన్నాను సార్, మళ్ళీ కాల్ చేస్తాను. నాకేం తెలుసు? ఇప్పుడు కాల్ లిఫ్ట్ అయిన విషయమే నాకు తెలియదు. అవునా? అంటే నేను మాట్లాడింది మీకు వినిపిస్తుందా లేదా? లేదు లేదు, నాకేం వినిపించలే. అవునా? చెప్పండి సార్, మీకు ఏం 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 చేయాలనుకున్నారు మీరు? అవును, 89,700కి 20% సెటిల్మెంట్ చేయాలి సార్. 20%? 20% ఎవరు చెప్పారు సార్ మీకు? యా బ్యాంక్ నుంచి 20% ఇస్తారు? మనం ఏ బ్యాంక్ గురించి మాట్లాడకూడదు కదా. మీ బ్యాంక్ అంటే మీ బ్యాంక్ గురించి మాట్లాడాలి. వేరే బ్యాంక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వేరే బ్యాంక్ 8% కూడా ఇస్తుంది. ఇస్తారా మీరు? అర్థం కాదు సార్. వేరే బ్యాంక్స్ 8%, 10%, 12% కూడా ఇస్తున్నాయి. మీరు ఇస్తారా చెప్పండి? అలాగే మాట్లాడాలి. 12%? అట్లా కదా సార్, మళ్ళీ 12% అంటే ఇప్పుడు కొటాక్కి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చి పెడితే ఇప్పుడు కొటాక్కి అయితే నేను మేనేజర్ కాబట్టి నేను సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఇవ్వాలంటే నేను అప్రూవల్ చేసి గైడ్ చేసి మొబైల్ బ్యాంక్కి పంపించి అది వచ్చేకి 1 రోజు 2 రోజులు పడుతుంది. అయిపోయిన తర్వాత మీకు 20% అనేది ఎవరు ఇవ్వరు కదా సార్. ఎవరు చెప్పింది మీకు? ఎవరు చెప్పారు సార్? మీకు లాస్ట్ ఎంత వస్తుంది సార్? 29,697 రూపాయలు ఉంది టోటల్లో. మీకు మీకు వచ్చేది అమౌంట్ 49,000 వస్తుంది లాస్ట్. 76,800 ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. నేను ఇంకా దాన్ని మైనస్ చేసి ఇంకా చేయాలంటే 49,400 వస్తుంది సార్. లాస్ట్ డెట్ అయింది 49,300 అంతే. 300 సార్ మీకు ఈఎంఐ ఆప్షన్ కావాలంటే ఇస్తాను సార్ లాస్ట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ 55% అంటే నేను అప్పుడే వేయాల్సి చేసేసిన. లాస్ట్ అమౌంట్ అంత వస్తుంది. అంటే సిస్టంలో సార్ సమ్ కోడింగ్స్ అనేది ఉంటాయి. అప్రూవల్ వస్తుందా లేదా, వీళ్ళు అంత అడుగుతున్నారంటే ఆ అప్రూవల్ అనేది రిజెక్ట్ అవుతుంది. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఒక 200, 300 వేస్తే అది యాక్సెప్ట్ తీసుకుంటుంది అనమాట. లెటర్. మీరు ఏ అమౌంట్ నుంచి లెక్కలు వేస్తున్నారు? 88,000 కా? 88,000 సార్. 89,000కి 88 కదా, మళ్ళీ 89 అయిపోయిందా? 89 సార్. ఒకసారి చెక్ చేసుకోండి. కార్డ్ నెంబర్ వేసేసి మీ దాంట్లో ఫోన్పే ఉంటే ఒకసారి చెక్ సరే చేసుకోండి. పర్లేదు, ఓకే. మీ ఇష్ట ప్రకారం మాట్లాడదాం, నష్టం ఏం లేదు. చెప్పండి. చెప్పండి. దీనికి 20%. 20% కాదు సార్. 50 ఎంత 45 సార్. నేను అనేది 89,700కి అంటే మీకు నేను 45 ఇచ్చాను సార్. ఓకేనా? 45 ఇచ్చినట్లా. ఇంకా తక్కువ రావాలంటే నేను ట్రై చేస్తాను. ఒక నిమిషం అట్లా ఉందండి. ఎంతండి? 48 సార్. లాస్ట్ వచ్చేసి 43,000 వస్తుంది సార్. హలో చెప్పండి. 43,000 వస్తుంది సార్. లేదండి, నేనైతే 17,940 రూపీస్ కట్టగలుగుతాను. 1,700 ఇంకా 2,000 అది చెప్పాల్సింది. 17,000 ఏంటి? 2,000 వేసుకోండి, క్లోజ్ చేస్తాను. 2,000 చేస్తారా? మీ ఫోటో ఇచ్చారంటే 40/40 ఫ్లెక్సీ నా ఇంటి దగ్గర కట్టుకుంటాను. కొటాక్ బ్యాంక్ నుంచి మేనేజర్ గారు నాకు ఇంత హెల్ప్ చేశారని చెప్పి ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టుకుంటాను, జీవితాంతం గుర్తుకుంటున్నట్టు.
అంతే కదా సార్, వాడిందేమో 70,000 వాడుకున్నారు. ఎంత వాడుకున్నారు మీరు? 70,000 వాడుకున్నారా? 70,000 వాడుకున్నాము, నేను వాడుకోలేదని చెప్పలేదు. అందుకే సెటిల్మెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఇన్ ఫ్యూచర్ నాకు ఎలాంటి లోన్స్ కార్డ్స్ వద్దు, నా సివిల్ కెరియర్ ఇక్కడితో స్టాప్ అనే ఉద్దేశంతోనే నేను ఫైనల్గా దీన్ని ఏం చేస్తున్నాను, సెటిల్మెంట్ చేస్తున్నాను. సెటిల్మెంట్ ఎప్పుడు అంటే చేస్తారు? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ సెటిల్మెంట్ చేసేది కూడా లేని అవ్వదు పక్షంలో దాన్ని ఒక క్లియర్ చేసేసి సెటిల్మెంట్ చేసేద్దామని చెప్పేసి సెటిల్మెంట్కి వస్తారు. ఎవరు కావాలని రారు ఇక్కడ సెటిల్మెంట్. చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది అది కావాలని వచ్చేవాళ్ళు. బట్ నేనైతే ఆల్మోస్ట్ సెటిల్మెంట్ స్టార్ట్ అయిపోయినాను, అవి చేసేసుకున్నాను, చాలా చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇవి కూడా చేస్తారు అంటే యాక్చువల్గా అయితే నేను ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మాట్లాడాలి, మీరు టోటల్గా మాట్లాడుతున్నారు కదా. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచే 76,800 రూపాయలు ఉంది. నేను ఇంకా దాంట్లో వేర్ చేసిన 43,000 వస్తుంది సార్. 48 నుంచి ఇంకా నేను ఎంత ఇచ్చినట్లేదు కదా మీకు. నా ప్రిన్సిపల్ అమౌంట్ మీద 20%, యాక్చువల్గా నేను అడగాల్సింది మీకు ప్రిన్సిపల్ అమౌంట్ మీద 20%, కానీ మీరు అవుట్ స్టాండింగ్ మీద మాట్లాడుతున్నారంటే సరే ఓకే, ఎలా మాట్లాడినా ఒకటే అని చెప్పి నేను 89,700 రూపీస్కి 20% వేసుకున్నామంటే 17,940. సరే ఇవన్నీ వద్దులేండి, 20,000 రౌండ్ ఫిగర్గా నేను పే చేయాలనుకుంటున్నాను సార్. ఏంటి సార్? 20,000 రౌండ్ ఫిగర్గా పే చేయాలనుకుంటున్నాను. 20,000 అంటే చాలా కష్టం సార్. అట్లా లైన్లో ఉందండి, చూస్తా. మళ్ళీ లెటర్ ఇది చూస్తా, మెయిల్ వేస్తాను, ఒక ఫార్ములా కోడింగ్ వేస్తా, అది మీకు యాక్సెప్ట్ అయితే ఓకే నేనే ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే, అలా లైన్లో ఉందండి. 47 5. హలో చెప్పండి సార్. రాదు సార్, 20,000 అయితే రాదు సార్. అది వచ్చినప్పుడు కాల్ బ్యాక్ చేయండి సార్ నాకు. సారీ, అది 20% ఎప్పుడు వస్తుందో అప్పుడు కాల్ బ్యాక్ చేయండి సార్ నాకు. 20% ఎప్పుడు రాదు సార్, మీరు బ్రాంచ్కి రావాలంతే, వచ్చేసి అక్కడ మాట్లాడాలా మీరు. నేను బ్రాంచ్ రాకుంటే మీకు వడ్డీ కానీ ఏమన్నా కానీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి పేమెంట్ చేస్తారు? సెటిల్మెంట్ అంటే మీకు బిల్లింగ్ సైకిల్స్ ఎప్పుడు జనరేట్ అవుతుందో అప్పుడు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు సెటిల్మెంట్ 20% ఎప్పుడు ఉంటుంది కానివ్వండి, అట్లా కదా సార్, అది వడ్డీ పెరగనివ్వండి, నష్టం ఏం లేదు సార్. ఒక మాట చెప్తాను చూడండి, వడ్డీ పెరగనివ్వండి సార్, అలానే కాదు సార్. వాడిందేమో బాగా పద్ధతి వాడుకుంటారు సార్. నేను ఇప్పుడు కూడా పద్ధతిగానే ఎట్లుంటుంది తెలుసా, నేను ఇప్పుడు కూడా మీకు పద్ధతిగానే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ వైలెంట్ గా కానీ అన్డిసిప్లిన్ గా కానీ మీతో మాట్లాడలేదు సార్. నేను మీకు ఇప్పుడు కూడా సార్ అనే పదమే యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా సార్ అనే పదమే యూజ్ చేస్తున్నాను మీకు. అట్లా కదా సార్, చూడండి, ఇప్పుడు నేను 20,000 వచ్చింది అయితే నేను ఆన్ ది స్పాట్ లో ఇప్పుడే లెటర్ రైట్ చేస్తాను. అది అంత తొందరగా రాదు కదా సార్, నేను ఏం చేయాలి సార్ చెప్పండి. అంత తొందరగా రాదు, వస్తుంది సార్, టైం తొందరగా రాదంటే ఒక 2 days పడుతుంది సార్. ఇది లెటర్ అప్రూవల్ అయ్యేసి మీకు మెయిల్కి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవాలి. అట్లా అది తెలుసు నాకు, ఎందుకంటే ఆల్రెడీ నేను దాదాపు ఒక 8 కార్డులు క్లోజ్ చేశాను, 3 లోన్స్ క్లోజ్ చేశాను. సో సెటిల్మెంట్ లెటర్ ఎలా వస్తుంది ప్లస్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలనే విషయం ఐడియా ఉంది నాకు. మీరు అయితే చేయండి సార్. సార్ నేను ట్రై చేస్తాను ఇంకా తక్కువ అమౌంట్ రాలేదంటే నేను కరెక్టేగా నేను చూడండి అంటే మీకు నెక్స్ట్ మంత్ కావాలంటే చేసుకోండి. ఇప్పుడైతే 6,600 రూపాయలు చేసుకోండి సార్. లేదు సార్, అది నేను ఇప్పుడు ఒక్క రూపాయి 6,000 కాదు, 4,200 సార్. నేను ఒక్క రూపాయి కూడా పే చేయను, బేర్ మినిమం పేమెంట్ కూడా చేయను. ఎందుకంటే అవి చేసి దాంట్లో వచ్చే లాభాలు ఏం లేదు. నాకు కావాల్సిన ఫైనల్గా సెటిల్మెంట్, అది కూడా OTS లో కావాలి. ఇది ఫైనల్ సార్. ఎక్కడ ప్రాపర్ మీది? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను కదా సార్, మీకు ఎలా రెస్పాండ్ కావాలని ఇస్తాను కదా. సరే సార్, అంటే ఎక్కడ అంటే అలా అని కాదు, మీరు ఎందుకు ఆ విషయంగా అడుగుతున్నారు నాకు చెప్పండి, చెప్తాను నేను. ఏంటి కదా అడుగుతున్నా అంటే నేను లెటర్ రైజ్ చేయడానికి దానిపైన మెన్షన్ చేసుకోవాలి సార్. లెటర్ కానీ అడ్రస్ కానీ మొత్తం మెన్షన్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి కావాలా నాకు? మెయిల్ ఐడి నేను వాట్సాప్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే, ఎందుకంటే మీ లొకేషన్ కూడా నాకు ఇది షేర్ చేయలేదు కదా సార్. ఎందుకంటే మేము ఆ లెటర్ ప్రకారంగా మేము సార్ ఫస్ట్ టైం వింటున్నాను లొకేషన్ షేర్ చేయాలి అన్న పదము, ఫస్ట్ టైం వింటున్నా. ఇదేం కొత్తగా చెప్తున్నారు? అర్థం కాలే. లొకేషన్ షేర్ చేయాలి అన్న పదం కొత్తగా లొకేషన్ షేర్ చేయండి కదా సార్. మీ అడ్రస్ అనేది నాకు
ఎక్కడున్నారు ప్రాపర్ గా, మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఏం కదా అనేది నేను చెప్పండి సార్ అంటున్నా. వీడియో కేవైసీ దేనికి చేశారో అక్కడనే ఉన్నాం. వీడియో కేవైసీ దేంతో చేసినాము, ఏ అడ్రస్ మీద చేసినాము సార్? చూడండి స్టార్టింగ్ ఎప్పుడో తీసుకుంటారు, మళ్ళీ ప్లేస్ సార్ ఎక్కడ చేంజ్ కాలేదు. దానికి అడిగింది అంతే. మేము వస్తాము సార్, నేను చెప్పలేదు కదా. నేను ఎక్కడ చేంజ్ కాలేదు, అక్కడనే ఉన్నాను, అదే అడ్రస్ లో ఉన్నాను. అడ్రస్ చేంజ్ కాలే, మనిషి చేంజ్ కాలే, ఇల్లు చేంజ్ కాలే. మీరు ఎనీ టైం ఫోన్ ఎత్తండి, నేను చెప్తాను చూడండి. నేను వేరే ఫోన్ లో బిజీగా ఉండి లేదా వాట్సాప్ అలాంటి ఏదైనా పోయింటే ఏమైనా ఫ్రీ ఉంటే నేను కోర్ట్ హైరింగ్ ఇస్తా, ఓకేనా? ఒక లాయర్ తో నేను మాట్లాడి 20% అడుగుతున్నారు అనేసి మీ నంబరు, మీ అడ్రస్ మొత్తం అన్ని ఇస్తా. వాళ్ళు మీకు రేపన్నా కాల్ చేస్తారు, లేకుంటే సోమవారం అన్నా మీకు అడ్వకేట్ సురేంద్ర బాబు అనేసి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్వకేట్ వాళ్ళతో మాట్లాడండి. అడ్వకేట్ తో అంటే సార్ వాళ్ళు మేనేజర్ తో, బ్యాంక్ మేనేజర్ తో వాళ్ళు అప్రూవల్ డైరెక్ట్ గా వాళ్ళు మా నుంచి సజెషన్ ఇస్తారు సార్. ఏమన్నా అంటే ఇప్పుడు అడ్వకేట్స్ అంటే సమ్ కస్టమర్స్ కి సెటిల్మెంట్ కావాలన్నా కూడా కదా. మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మీరు అడ్వకేట్ అనేసరికి నేనేం భయపడిపోను. ఇక్కడ అడ్వకేట్ భయపెట్టేటట్లేదు ఏం చేస్తలేదు సార్. చూడండి, మీకు తెలుసు కదా, ఎన్ని ఈఎంఐలు చేసుకున్నారో తెలుసు, ఎన్ని లెటర్లు మీరు క్లోజ్ చేసినారో, ఏమేమి క్లోజ్ చేసినారు మీరు అన్నారు కదా. మీకేం భయం సార్ చెప్పండి. నేను ఓపెన్ ఇప్పుడు ఏమంటున్నానంటే నే అడ్వకేట్ తో మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ పాయింట్, మీ ఏజెన్సీకి కాల్స్ మీ ఏజెన్సీ నుంచి నాకు వస్తున్నాయా? నేను ఇంతవరకు ఏజెన్సీ నేను కూడా అడగలే. నేను డైరెక్ట్ గా డీల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. మీకు అవుతుందంటే మీరు చేయండి. ఇన్ ఫ్యూచర్ మీరు చేయాల్సిన ఫ్యూచర్ ఏ వర్క్ ఒక్క మాట మీరు చెప్పారు కాబట్టి నా ఐ కాంట్ అండర్స్టాండ్ సార్. నేను అర్థం చేసుకోగలను. మీకు జాబ్ కానీ ఏదన్నా డబ్బులు ఇబ్బంది ఉంది కాబట్టి మీరు 20% అడుగుతున్నారు. నేనేం చేస్తానంటే ఫైనల్ గా నేను బ్యాంక్ మేనేజర్ అప్రూవల్ ముంబైలో నుంచి అప్రూవల్ వస్తాయి కదా, ముంబైకి నేను మెయిల్ వేస్తాను. సో ఫర్ ద కస్టమర్స్ 20% వేవ్ పడుతున్నారు. ఇంగ్లీష్లో కొద్దిగా మెన్షన్ చేసి నేను హెల్త్ ఇష్యూ ఉంది, కొద్దిగా ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ ఇష్యూ అనేది, సో కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది అనేది చెప్పేసి ఏమైనా చేస్తాను. అది కాలేదనుకోండి, మీకు కోర్ట్ హైరింగ్ నుంచి జూమ్ కాల్ అనేది ఒక మీటింగ్ అనేది ఐడి అనేది నేను ఏ మీటింగ్ అటెండ్ చేయను. అది కూడా ఫస్ట్ చెప్తున్నాను. చెప్పేది వినండి సార్. నేను జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వను. మీరు లీగల్ యాక్టివిటీస్ ఏం చేస్తారో చేసేయండి. దానికి ఏం రిప్లై ఇచ్చుకోవాలో నేను ఇచ్చుకుంటాను. నేను ఇచ్చేది ఫైనల్ గా నేను బ్రాంచ్ కూడా రాను. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నేను కట్టాలనుకున్నది ఫిక్స్ అయిపోయినా ఈ రోజు 20,000 మీకు 110% కడతాను. నాకేం కాదు సార్, మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేసుకోండి కంప్లీట్ గా. అది మీ ఇష్టం. ఇంకా మీరు మీకు ఈ మంత్ కంప్లీట్ కాలేదంటే నెక్స్ట్ మంత్ వేరే ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు. మీరు ఫైల్ మూవ్ చేస్తే మీ దగ్గర కాదు అనుకుంటే మీరు ఫైల్ మూవ్ చేశారంటే వేరే వాళ్ళు కాల్ వస్తుంది. అప్పుడు ఆ ఏజెన్సీ త్రూ నేను మాట్లాడుకుంటాను. మాట్లాడినా మీరు 20% ఎవరు వేయరు సార్. అది చూసుకున్నాం సార్. అది వింటేజ్ ఒక మాట వింటేజ్ 7, వింటేజ్ 5, వింటేజ్ 2, వింటేజ్ 10 వరకు వచ్చినా కానీ నేను అంతే కట్టగలుగుతాను. ఓకే సార్. సార్ చూడండి, 20% ఇస్తే మీ క్రెడిట్ కార్డ్ 20,000 నేనే కడతాను సార్. మీరు నాకు ఎవరైనా కాల్ చేయండి, ఒక 15 రోజులు పోతే పోండి 20,000 నాకు 20% ఇస్తా సార్. నేనే కార్డ్ కడతాను సార్. వేరే బ్యాంక్ అన్నా అడగండి, సజెషన్లు ఎవరన్నా అడగండి. 20% అనేది నాకు సజెషన్స్ ఎవరు ఇవ్వట్లేదు. ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ సార్ ఇది. మీరు ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అయినా సరే, గవర్నమెంట్ బ్యాంక్ సెక్టర్ అయినా అంత ఒకసారి అడగండి. ఒకసారి బ్యాంక్ కస్టమర్ కేర్ ఒకసారి కాల్ చేసి అడగండి సార్, అంతే కదా. నో ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. ఓకే సార్ ఫైన్. మీరు అడగండి, రేపు నాకు కాల్ చేయండి చూద్దాం. నేను ఇంకేం అడగను. నేను ఫైనల్ అది ఎప్పుడు వస్తుందో అప్పుడే. అవునా? అట్లా ఉన్నాం సార్. ఇంకా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అది పెరగండి సార్. అది ఎంత పెరిగినా కానీ అది మీరు అది ఇంకో విషయం చెప్తాను చూడండి. ఎంత డిలే అయినా కానీ మీరు అవుట్ స్టాండింగ్ నుంచి ఎంత పర్సెంటేజ్ చేస్తారు, ఆ అమౌంట్ వచ్చేంత వరకు మీ అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఆ పర్సెంటేజ్ వస్తూనే ఉంటారు. మీరు పోవాల్సింది ఫైనల్ గా కోర్టుకే. రాండి, కోర్టుకే రాదు, కోర్టులో చూసుకుందాం. ఓకేనా? కోర్టుకు రండి, చూసుకుందాం. సరే సార్, ఓకే. నోటిఫికేషన్ మీకు పంపిస్తాను. నేను చూసుకుంటాను. నాకు నోటీస్ పంపించాను, తీసుకున్నారా, చింపారా అని మాత్రం అడగకండి దయచేసి, ప్లీజ్.
నేను అడగాను సార్, నేను ఆ, అడగాను. లీగల్ మీ నోటీస్ పని అనేది ఏందో మీకు మీ మెయిల్ పని వస్తుంది. ఏందో మీరు కోర్ట్ హైరింగ్ ఉంటుంది సార్. చేసేయండి. కోర్ట్ హైరింగ్ వచ్చిన తర్వాత మీరు అది నేను చేసుకోవాలా కంపల్సరీ కోర్టు వద్దా అనేది రావాలి. నేను చూసుకుంటా. బెంగళూరు సార్, నేను సార్ చూసుకుంటా. బెంగళూరు కావాలా మీరు? ఎంజీ నేను రోడ్డు నా ఇష్టం, కావాలా అది సార్? నా ఇష్టం. వస్తానో రానో, బెంగళూరు బొంబాయో చెన్నైయో, అది నా ఇష్టం. ఇక్కడ రాండి. పర్లేదు సార్, ఓకే, మీకు ఇంట్రెస్ట్ మీరు లేకపోతే నాకేం, నా మీరు నోరు ప్రాసెస్ వేసేయండి. పెట్టేయండి మీరు సార్. థ్యాంక్ యూ మీరు సో మచ్. చేయాల్సిన ఫ్రెండ్స్, ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో మీకు చాలా నాలెడ్జ్ వచ్చింటుంది. నేను ప్రతి ఒక్కసారి స్టార్టింగ్లో అండ్ లాస్ట్లో మీకు అందరికీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంటా అంటే, నా మాటల్లో మీకు కొద్దిగా ధైర్యం వస్తుంటుంది వినడానికి. అది వినేటప్పుడు మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఈ మార్పు కోసమే నేను చేస్తుంటాను. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.